నేనేంటి రాణమ్మ ఉన్న జైలు ముందున్నాను? ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? ఎందుకు వచ్చాను? అక్క ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నారు మేడం? అయ్యో, ఏం లేదు. అవును, ప్రమోదిని మేడం ఎక్కడున్నారు? ఈ రోజు లీవ్ కదక్క. అయ్యో, ఇప్పుడెలా? అవును, నీ దగ్గర ఫోన్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? ఎక్కడుంది? సరోజ చెప్తే సెంట్రీ లాక్కెళ్ళిపోయారు కదా మేడం. అయ్యో, ఇప్పుడేం చేయాలి? గుడికి వెళ్ళాను. రాణమ్మ జైల్లో ఉందని అర్చన చేయించాను, దేవుడికి మొక్కుకున్నాను. ఆ తర్వాత ఇక్కడున్నాను. ఈ మధ్యలో ఏం జరిగింది? ఖచ్చితంగా ధర్మతేజ గారు నా పిల్లల గురించి చెప్పడానికి వచ్చుంటారు. ఇంటికి వెళ్ళే టైంకి ఆయనకి గతం గుర్తుంటుందో ఉండదో. అంటే నా పాత జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చాయా? భగవంతుడా, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? గతం తాలూకు నిజాలు గుర్తుకొస్తే ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇలాగే ఉండిపోవడం వల్ల గతంలో ఏం జరిగిందో నాకు తెలియట్లేదు. దేవుడా, ప్రస్తుతాన్ని మర్చిపోకుండా నాకు గతం గుర్తుకొచ్చేలా చేయి తండ్రి. తక్షక, గమనిస్తున్నావా? ప్రకృతి కూడా మనకి ప్రతిస్పందిస్తుంది. అవును తామసి, మన యజ్ఞం పరాకాష్ఠకు చేరుకున్న రోజు. ప్రకృతి మారిపోతుందంటే కార్తీక కూడా అక్కడ. తనలో ఇప్పటికే మార్పు ప్రారంభమైంది. మన మంత్రతంత్రాల ఫలితం కనిపించబోతోంది. చీకటి పడకముందే చంద్రుడి రాక ప్రమాదానికి సూచిక కాదంటావా? సూచికే, కానీ మనకి కాదు, ఈ మానవాళికి. మన శక్తి తనని పూర్తిగా ఆక్రమిస్తోంది. మెల్లగా తన శరీరం ప్రతిస్పందిస్తోంది. కానీ ఇదంతా తను తట్టుకోగలదా? తట్టుకోవలసిందే. ఎందుకంటే తనిప్పుడు ఒక వ్యక్తి కాదు, మనం ప్రయోగించబోతున్న శక్తి. చూడు చూడు చూడు, తన కళ్ళు, ఒళ్ళు, ముఖ కవళికలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటి నుంచి ఆమె ప్రతి శ్వాస కూడా మన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. తన శరీరం మనది, తన శక్తి మనది, తన చైతన్యం కూడా మనదే. అదిగో చూడు, కార్తీక పరిపూర్ణంగా పాముగా ఆవిష్కృతమవుతున్న క్షణం. ఇంత అసహజమైన పౌర్ణమి ఏం సూచిస్తుంది? ఈ పౌర్ణమి హైదరాబాదుకు ఒక కొత్త వార్తను వినిపించబోతుంది. నగరం ఉలిక్కి పడేలా చేస్తుంది. కార్తీక ఇక మనిషి కాదు. మన సృష్టి పరిపూర్ణమైన పాము లక్షణాలతో ఆవిష్కరించబడిన రూపం.